హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? మనమంటే ఇష్టం లేనప్పుడు, మన మీద ఇంట్రెస్ట్ రానప్పుడు వదిలేయడం మంచిది. ఎందుకంటే బలవంతంగా వచ్చే ఇంట్రెస్ట్లోనూ ఇష్టంలోనూ ఎప్పటికీ నిజం ఉండదు. భరిస్తున్నారు కదా అని రోజు గొడవ పడటం, తిట్టడం, అవమానించడం చేస్తూ పోతే ఆ మనిషి మనల్ని వదిలి తిరిగి రాలేనప్పుడు ఎంత పశ్చాత్తాపం పడ్డా, ఎంత ఏడ్చినా పోయింది తిరిగి పొందలేము. ఉన్నప్పుడే విలువ తెలుసుకొని ప్రేమగా చూసుకోవాలి. ఒక స్త్రీ ఓ తాగుబోతు వాడితో బ్రతకవచ్చు, ఓ తిరుగుబోతు వాడితో బ్రతకవచ్చు, ఓ పని చేతకాని వాడితో బ్రతకవచ్చు, ఓ కసాయి వాడితో కూడా బ్రతకవచ్చు. కానీ అనుమానించే వాడితో బ్రతకడం అంటే దినదిన గండం, నూరేళ్ల ఆయుష్ లాంటిదే. ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందేమో, కానీ నీ వ్యక్తిత్వం మాత్రం దిగజారిపోతుంది. నమ్మకం, ప్రాణం రెండూ ఒక్కటే. ఒక్కసారి పోతే తిరిగి రావు. అందుకే నమ్మిన వారిని మోసం చేయకూడదు, మోసం చేసిన వారిని తిరిగి నమ్మకూడదు. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు. నీకు రావాలని రాసి పెట్టింది ఏది ఆగదు. రాలేదని కృంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ నీ కర్మలో భాగమే, కానీ జరిపేదంతా భగవంతుడే. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారు ఎప్పటికీ నచ్చరు. ఎవరైతే మాయమాటలు చెప్పి మోసం చేస్తారో వాళ్ళే అందరికీ నచ్చుతారు. వాళ్ళకే విలువ ఎక్కువ. విధి రాతలను ఎవ్వరూ మార్చలేరు. పరిస్థితులను మాత్రం ఖచ్చితంగా మార్చుకోవాలి మంచితనంతో. భరించే సహనం తెగిస్తే భయంకరమైన ప్రళయంగా మారుతుంది. జీవితంలో ఏది కోల్పోయినా పర్లేదు, కానీ ఇంకొకరి కోసం మనల్ని మనం కోల్పోకూడదు. ఎందుకంటే మన ఇష్టాలు ఏంటనేది మనకి మాత్రమే తెలుసు కాబట్టి. ఇంకొకరి కోసం మనల్ని మనం వదిలేస్తే చివరికి నీ గమ్యం ఏంటనేది నీకే తెలియకుండా పోతుంది. అతి స్నేహం, అతి ప్రేమ, అతి చనువు మనశ్శాంతికి హానికరం. అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధని కూడా భరించాల్సి ఉంటుంది. ఏ బంధం అయినా కలుపుకోవడం మీద కాదు, నిలుపుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. మంచితనానికి విలువ లేదు అన్నది ఎంత నిజమో, మన మంచితనం మనల్ని కాపాడుతుంది అన్నది అంతే నిజం. ఆలోచనలను మార్చే శక్తి ఆకలికి ఉన్నట్లు, జీవితాన్ని మార్చే శక్తి బాధకు ఉంటుంది. ప్రేమతో చేరదీస్తే క్రూర మృగాలు కూడా ప్రేమను చూపిస్తాయి. కానీ కొన్ని బంధాలకి ఎంత ప్రేమను చూపించినా బాధనే మిగులుస్తాయి. రూపాయి అయినా రూపం అయినా ఎక్కువ రోజులు ఉండవు, కానీ మనిషి యొక్క మంచితనం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. జీవితంలో ఏది కోల్పోయినా తిరిగి పొందవచ్చు, కానీ తల్లిదండ్రులను కోల్పోతే మరు జన్మ ఎత్తాల్సిందే. జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులను దూరం చేసుకోకు. ఎందుకంటే బ్రహ్మ జీవం మాత్రమే పోస్తాడు, తల్లిదండ్రులు జీవితమే ఇస్తారు. మనిషి జీవితం మేడిపండు లాంటిది. మేడిపండు పైకి అందంగా కనిపిస్తుంది, కానీ లోపల అన్ని పురుగులే ఉంటాయి. మనిషి జీవితం కూడా అంతే. ఒకరి జీవితం మరొకరికి అందంగానే కనిపిస్తుంది, కానీ ఆ జీవితంలో దాగి ఉన్న కష్టాలు, కన్నీళ్ళు వేరే ఎవ్వరికీ కనిపించవు, అనుభవించే వారికి తప్ప. ఎదుటివాడు ఎదుగుతుంటే
భరించలేనివాడు ఎప్పటికీ సంతోషంగా ఉండలేడు, ఎన్నటికీ జీవితంలో ఎదగలేడు. ఓకే అండి, ఈ ఛానల్లో వీడియోస్ మార్నింగ్ 10:30కి, నైట్ 7కి ఖచ్చితంగా 2 వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.